హాయ్ ఎవ్రీవన్. క్వికెస్ట్ వేలో నేను రెగ్యులర్‌గా చేసుకునే ఎగ్ పఫ్ రెసిపీ మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ముందైతే ఒక 15 మినిట్స్ ఎగ్స్ బాయిల్ చేసుకొని, పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం ఆనియన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి. దానికోసం ప్యాన్‌లో ఆయిల్ వేసి, అందులో ఆనియన్స్, చిల్లీస్ వేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసి ఇంకాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. అండ్ వాటర్ యాడ్ చేసుకొని కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత ఈలోపు మనం పఫ్ షీట్స్ రెడీ చేసుకుందాము. సో కర్రీ ఫ్రై అయ్యేలోపు ఈ పఫ్ షీట్స్ని మనం స్క్వేర్ పీసెస్‌లాగా కట్ చేసుకొని స్టఫ్ పెట్టుకోవడానికి రెడీగా చేసుకోవాలి. ఈ పఫ్ షీట్స్ మనకి గ్రాసరీ స్టోర్స్‌లో ఎక్కడైనా అవైలబుల్‌గా ఉంటాయి. ఇండియాలో అయితే డీమార్ట్, ఇంకా ఇప్పుడు స్విగ్గీ మార్ట్, ఇన్‌స్టామార్ట్ అని చాలా అవైలబుల్‌గా ఉన్నాయి కదా! ఎక్కడైనా మనం ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఈ కట్ చేసుకున్న పఫ్ షీట్స్ పైన ఆనియన్ కర్రీ పెట్టుకొని, మనం కట్ చేసుకున్న ఎగ్ బాయిల్డ్ పీసెస్ ఉన్నాయి కదా! అవి రివర్స్‌లో పెట్టి, మనం నచ్చిన షేప్స్‌లో మనం ఈ పఫ్ షీట్స్‌ని ఫోల్డ్ చేసుకోవచ్చు. దాని తర్వాత బీట్ చేసుకున్న ఎగ్‌ని ఈ పఫ్ షీట్స్ పైన కొంచెం అప్లై చేస్తే, సో ఏంటంటే కొంచెం ఫ్లఫీగా వస్తాయి. నేను ముందుగానే ఓవెన్‌ని ప్రీహీట్ చేసుకున్నా. మనం ఓవెన్ పాన్ తీసుకొని, అందులో బటర్ పేపర్ వేసుకొని, ఈ రెడీ చేసుకున్న పఫ్స్ అందులో పెట్టేసి, ఒక 20-25 మినిట్స్ బేక్ చేయాలి. అంతే. 25 మినిట్స్ తర్వాత ఒకసారి బయట నుండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి. అంతే. ఎగ్జాక్ట్‌లీ ఇండియాలో ఎలా అయితే టేస్ట్ ఉంటదో అలాగే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.